తొందరపాటు వల్ల జరిగిన పరిస్థితులు. ఆదికాండం 32. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆలోచిస్తూ, మీరు కూడా నేను ఏదైతే చెప్పితే నమ్మొద్దు, లేఖనములు అలా ఉన్నాయా లేవా, చెప్పేది సత్యమా కాదా, మీరు పరిశీలించండి. చూడండి 32:7. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, నా వైపు చూడండి. యాకోబు ఎలాగంట? మిక్కిలి భయపడి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా తొందరపడుతున్నారంటే మొదట భయపడ్డారని అర్థం. భయం దేనికి వస్తుంది చెప్పాలి. ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే, తప్పుడు పని చేస్తే భయపడతాడు. ఇప్పుడు నేను దొంగతనం చేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఏం కలుగుతుంది అంటే, పోలీసు వాళ్ళు వచ్చారంటే నేను దొంగతనం చేసి వచ్చాను కాబట్టి నాకు భయం పడుతుంది. అదే నేను ఏ తప్పు చేయదనుకో, ఎందుకు వచ్చారో నాకు పెద్ద భయం, ఏమంటే ఎందుకు వచ్చారని అడుగుతాం, అవునా కదా? అంటే మొదట తప్పు చేస్తేనే ఆ వ్యక్తికి భయం కలుగుతుంది. ఆ భయములో తొందరపాటు వస్తుంది. ఏం చేశాడు యాకోబు గారు చెప్పండి, మనకు తెలిసిందే. ఏం చేశాడు? తన అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని మోసపుచ్చి అంటాడు కదా ఇస్సాకు, నీ తమ్ముడైన యాకోబు నన్ను మోసపుచ్చి నీకు రావలసిన దీవెనలన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అంతకుముందు అధ్యాయంలోనే జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాడు యాకోబుకి. కానీ యాకోబుకి జ్యేష్ఠత్వ హక్కుతో కూడా తండ్రి యొక్క దీవెనలు కావాలి కాబట్టి వెళ్ళి తండ్రిని మోసం చేశాడు. ఈరోజు లేరు అలాగా మోసం చేసేవాళ్ళు? ఉన్నారు. అయితే ఎప్పుడైతే వచ్చి మోసం చేసే దీవెనలు పట్టిపోయాడు, ఏశావు వస్తాడు. ఏశావుని అంటాడు, ఒక్క దీవెన లేదయ్యా, ఒక్క దీవెన కూడా లేదు, నీ తమ్ముడు యాకోబు మోసపుచ్చాడు. సరే అండి, మోసపుచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తన మేనమామ దగ్గరికి. చూడండి, వెళ్ళిపోయాడు. దరిదాపు 20-21 సంవత్సరాలు ఇంటిని విడిచి, అర్థమైందా, కుటుంబాన్ని విడిచి, తండ్రిని విడిచి, తల్లిని విడిచి, అన్నని విడిచి, అందరిని విడిచి దిక్కు దివాణ లేకుండా వెళ్ళిపోయాడు. యాకోబు యాత్ర ఎంత బాధగా జరిగిందో తెలుసా? ఒక చోట పడుకుంటాడు రాయి తరగడగా పెట్టుకుని, అవునా? అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు, అవునా? ఏమంటాడు? నువ్వెవరో అని అడుగుతాడు. ఇది పరలోక గమనే. నువ్వెవరమంటే, నేను నీ తాత తండ్రిని, మీ నాన్న తండ్రిని, నీ తండ్రిని, అబ్రహాము తండ్రిని, ఇస్సాకు తండ్రిని, నీ దేవుడిని అని అంటాడు. అన్నప్పుడు అంటాడు యాకోబు, అలాగైతే నువ్వు మా అబ్రహాము తండ్రి, మా తాత తండ్రి అయితే, మా నాన్న తండ్రి అయితే, నేను పోవు మార్గంలో నాకు ఆహారమును వస్త్రములు దయచేయి అంటాడు. చూడండి ఎంత దేనస్థితికి వెళ్ళిపోయాడు. అంటే తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు యాకోబు తను చేసిన పని వల్ల. దేవుడు ప్రత్యక్షమైతే ఏమంటున్నాడు తెలుసా? తినడానికే నాకు ఆహారం. యాకోబుకి ఏం తక్కువ చెప్పండి? అబ్రాహాము ఎంత ధనవంతుడు, ఇస్సాకు ఎంత ధనవంతుడు, బోడు ఆస్తుంది, బోడు ఐశ్వర్యం ఉంది, అప్పట్లో కోట్ల కొలది ఆస్తుంది. అటువంటోడు తొందరపడి ఇంటిని విడిచి పారిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడు చెప్పండి? కదా, ఆహారమే, నేను పోవు మార్గంలో నాకు ఆహారం ఇస్తా, నువ్వు దేవుడు అయి ఉండవు అని అంటాడు. కానీ దేవుడు ఎంత గొప్పడు తెలుసా? ఒక వ్యక్తి మీద ప్రణాళిక ఉంటే ఆ వ్యక్తిని మరణము వరకు కూడా విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. యాకోబుని ఏమంటాడు చెప్పనా? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు జరిగే సంఘటన ఇది. అర్థమైందా? నేను వస్తున్నాను, ఈ సంతోషకరమైనది పోయి నా అన్నకే, మా అమ్మకే, మా నాన్నకి చెప్పని కొందరిని పంపాడు. తన పక్కన ఉన్న సేవకులు పంపితే ఈవేళ వెళ్ళేటప్పటికి తమ్ముడు వస్తున్నాడని యాకోబు ఒక 400 మందిని ఏంటి గుంపుగా తీసుకుని వస్తున్నాడు. మీరు చెప్పండి, పరిశుద్ధ గ్రంథంలో యుద్ధానికి వస్తున్నట్టుంది, అక్కడ గొడవకు వస్తున్నట్టుందా, యాకోబుని కొడతకొస్తున్నట్టుందా? ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడైతే వచ్చి మీ అన్న 400 మందితో వస్తున్నాడని చెప్పగానే యాకోబుకి ఏం భయం వేసినప్పుడ, ఒకప్పుడు మా అన్నీని మోసం చేశాను, అర్థమైందా? నా తండ్రిని మోసం చేశాను, వారికి రావాల్సిన దీవెనలన్నీ నేను దొంగిలించుకుని వచ్చాను కాబట్టి
పగ తీర్చుకోవడానికి వస్తున్నాడేమని ఏంటి చేసిన తప్పుకి భయపడిపోయి తొందరపడిపోయాడు యాకోబు. అలా ఉండదా చాలామంది జీవితాల్లో? ఉంటుంది. ఎవడైనా తొందరపడుతున్నాడంటే, తొందరగా మాట్లాడుతున్నాడంటే, కంగారుగా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నా సొంత మాట కాదు, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, భయపడితేనే తొందరపడి వస్తుంది. దేనికి భయం? ఏశావు వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడని భయం. నేను ఆ వ్యక్తి గురించి పొరపాటుగా మాట్లాడాను, ఆ వ్యక్తి స్పాట్లో వచ్చేస్తున్నాడు అని భయం. లేని మాట ఎందుకు పలకాలి? ఒకవేళ ఏదైనా పలికితే ధీటుగా నిలబడాలి. అవతల వ్యక్తి వచ్చినప్పుడు అవును నువ్వు అన్నావు, నేను విన్నానని చెప్పగలగాలి. అలా కాకుండా కనుక సత్యము బయటపడిపోతున్నప్పుడు ఈ వ్యక్తికి చేతులు నులిమేసుకుంటాడు. అర్థమైందా? భయపడిపోతాడు. భయపడిపోయి తొందరపడిపోయి ఏం మాట్లాడతాడో ఆయన ఉండదు, ఏం సమాధానం చెప్తాడో ఆయన ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు క్రైస్తవులుగా. ఒకవేళ అలాగుంటే కనుక ఈ యాకోబు జీవితంలో మరణం అనే భయం, మరణం అనే తుఫాను వచ్చేసింది. అయ్యో నా అన్న వచ్చేస్తాడు, నా భార్యను చంపేస్తాడు, నా దాసులను చంపేస్తాడు, అయ్యో నా బిడ్డలను చంపేస్తాడు. ఎందుకంటే నేను చేసిన పని అటువంటిదని ఇక్కడ యాకోబు భయపడిపోతున్నాడు తెలుసా? భయపడిపోతూ తొందరగా ఏం చేశాడు తెలుసా? ఇదో గుంపు మందలను గుంపని భాగాలుగా చేసేసి అయితే తను వెనక ఉండి ఒక్కొక్కరిని ముందుగా పంపించాడు. మీరు చూడండి, రాహేల్ అంటే ఎంత ఇష్టం యాకోబుకి. రాహేల్ కూడా ముందెట్టేశాడు. అంటే ఇప్పుడు ఏశావు కనుక చంపితే ఎవరిని చంపుతాడు ముందు? 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు వివాహాల కోసం ఉండి ఆస్తి కోసం మరొక 6-7 సంవత్సరాలు ఉన్నవాడు రాహేల్ని కూడా ముందెట్టేశాడు. అంటే నేను ఏమంటే చెప్పనా, ఒక వ్యక్తి భయపడి తొందరపడితే తనకిష్టమైన దాన్ని కూడా వదిలేసుకోవడానికి కూడా వెనకాడాడు. ఎందుకు తెలుసా? అటువంటిది పరిస్థితి. చాలామంది చెయ్యకూడదని చేసి పొరపాటు పడి భయం లేకుండా తొందరపడితనంలో ఎన్ని తప్పుదలు చేసేస్తారో. ఒక క్రైస్తవుడుగా క్రీస్తుని ఎరిగిన తర్వాత నిదానించి మాట్లాడాలి. వాక్యము చెబుతుంది, వినుటకు వేగురుపడు, మాట్లాడుటకు చెప్పాలి. ఎవరికి చెప్పాడు? దేవదూతలక, అన్యులక, క్రీస్తు అంటే ఎరగని వారిక? మనకే, సంఘములో చేర్చబడ్డ వారికే. ఎందుకు చెప్పనా? సంఘములో చేర్చబడ్డ నీవు క్రీస్తు శిలువ రక్తము చేత నువ్వు ఒక సువార్తికుడిగా మారిపోవాలని, దేవుడికి స్తోత్రం, ఒక సాక్షిగా మారిపోవాలని, ఒక ఉన్నతమైన ప్రణాళికలో దేవుడిని ముందుకు తీసుకుని వెళ్ళాలని. ఇది మన కొరకువి వింటాం కానీ ఆచరణలో పెట్టే సమయానికి ఇదిగో యాకోబు తన ఇంటికి చేరే సమయానికి గడిబిడైపోతున్నాడు, తొందరపడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. తన పిల్లలు, తన భార్య, ఆస్తి ఏమి ఒకటి తన కళ్ళ ముందుకేం కనబడతలేదు. మరణం కనబడిపోతుంది. ఏంటంట? భయం కనబడిపోతుంది. చంపేస్తాడు మా అన్నయ్య ఖచ్చితంగా. భయపడుతున్నాడు. కానీ చూడండి, ఎప్పుడైతే ఆ పరిస్థితికి ఆ వ్యక్తిని కుదేలు చేసేసిందో, అయినా కానీ అన్ని విధాలుగా ప్లాన్ చేసి తన సేఫ్ జోన్లో ఉండి ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఎవరి జీవితంలో అయినా ఎటువంటి తొందరపాటు వస్తే ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు కనుక ఏదైనా పొరపాటు చేసి, ఏదైనా చిన్న తప్పిదమ్ము చేసి, మనుషులము కదా, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం తెలుసా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి దేవుడు పాదాలు పట్టుకున్నాడే, మనము దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనకు తొందరపాటుతనం తగ్గుతుంది, ఎలా మాట్లాడాలో చెప్పుతుంది. చూడండి, ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు పాదాలు పట్టుకుని అస్సలు దేవుడు తొందరపడుతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోతాను, నన్ను వదలవయ్య యాకోబు వదలయ్యా, తెల్లారిపోతుంది. చూడండి, అస్సలు నిజం చెప్తున్నాను, ఒక మనిషి మన స్వభావం కలిగిన వాడే దేవుడిని పరలోకమును వెళ్లకుండా ఆపేశాడు. ఆపేయగలడా? ఒక మనిషి దేవుడిని ఆపగలడా? కానీ యాకోబు కాదు. యాకోబు చేసే ప్రార్థన దేవుడిని బంధించేసింది. దేవుడికి స్తోత్రం. పరలోకములో ఉన్న అత్యున్నత సింహాసనమే ఉన్న దేవాతి దేవుడిని పట్టి నీ దగ్గరికి తీసుకొచ్చేది ఏదైనా ఉందంటే ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఒకవేళ మనం అడగగలిగితే, అయ్యా నువ్వు ఎక్కడున్నావు అంటే, ఎబ్బోకు రేవు దగ్గర ఉన్నాను అంటాడు దేవుడు. అక్కడ ఏం చేస్తున్నావయ్యా? వచ్చే పరలోకానికి. కానీ మిఖాయిలు, గాబ్రియేలు అడిగితే
నేను వచ్చేద్దామని ఉంది, కానీ యాకోబు నన్ను పట్టేసుకున్నాడు. ఎలా పట్టేసుకున్నాడంటే ప్రార్థన 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 ద్వారా నన్ను పట్టేసుకున్నాడు, నేను రాలేకపోతున్నాను అంటాడు దేవుడు. తెలుసా, వదులయ్యా వదులంటే నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితంలో తప్పుదలు చేశాను, పొరపాట్లు చేశాను, తొందరపడుతున్నాను, ఇప్పుడు భయపడుతున్నాను, నువ్వు ఆశీర్వదించు, నువ్వెక్కడో ఒకసారి బేతేలు దగ్గర ప్రత్యక్షమయ్యావు, కానీ అక్కడ నువ్వు పోషించే దేవుడు అనుకున్నాను, కానీ ఇక్కడ నువ్వు నన్ను ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నా తండ్రివి, నన్ను కాపాడిన వాడివి. ఎన్నోసార్లు మోసపోయాను, ఎందరో మోసం చేశారు, 10 మార్లు నా జీవితం మార్చబడింది, ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న నన్ను ఏనాడు నువ్వు విడిచిపెట్టలేదు, కాబట్టి ఇప్పుడు నీ పాదాలు పట్టుకొని నా జీవితాన్ని మార్చయ్యా అని అంటే, అప్పుడు అంటాడు దేవుడు, నీ పేరేంటి? భలేగా అడిగాడు కదా, నీ పేరేంటి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? యాకోబు. ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు సంతానం మనం, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు నుంచి 12 గోత్రముల నుంచి వచ్చిన సంతానమే ఈ రోజున ప్రభువుని మహిమకరంగా ఆరాధిస్తున్నారు. చూడండి, ఎప్పుడైతే తొందరపాటు కలుగుతుందో, ఆ తొందరపాటు కనుక నీలో ఆ వ్యాఖ్యలతను తొలగించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎబ్బోకురేవు అనుభవం మనకు రావాలి, రాత్రంతా ప్రార్థించగలగాలి, చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఒక రాత్రి ప్రభుతో గడపాలి, దేవుడి సన్నిధిలో ఆరాధన చేయాలి. దేవదూతలే దేవుడి సముఖములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక స్తుతిస్తున్నప్పుడు మనం దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధించడానికి ఎన్నో ఆటంకాలు. అందుకే చూడండి, తొందరపాటుతనం యాకోబు ఏం చేశాడు? మోసం చేశాడు. మోసం చేయటం వల్ల, దగా చేయటం వల్ల, అన్యాయం చేయటం వల్ల, వాక్యానికి విరోధంగా ఏదైతే అది చేశాడో నీ జీవితంలో సరే నా జీవితంలో సరే తొందరపాటు వస్తుంది. తొందరగా మాట్లాడేస్తాం, కంగారుగా మాట్లాడేస్తాం. మన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, దానిని మనము అణిచివేయడానికి తొందరగా మాట్లాడతాం. అలాగ కనుక జీవించగలిగితే ఆ వ్యక్తి జీవితంలో తుఫాను ఉంటుంది, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఉపశమనం ఉండదు. అర్థమైందా? ఉపశమనం ఉండదు, నిరీక్షణ ఉండదు. దేవుడు వస్తాడు, నా బాధ అంతా తీస్తాడన్న ఆలోచన వ్యక్తికి ఉండదు. అదే బాధలో, అదే గోతులో అలాగే తన జీవితాన్ని ముగిస్తాడు. ఎవరు అంటే తెలిసి వ్యక్తి దేవుడిని ఆశ్రయించినవాడు. చూడండి, ఇంకోటి చూద్దాం, ఇంకొక వచ్చిన చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథానికి రండి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 28:15 మీకు అర్థమవుతే ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలును అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను. నా వైపు చూడండి, ఇక్కడ తొందర కనపడుతుంది. ఎవరిని అడుగుతున్నారు? సమూయేలు సౌలుని అడుగుతున్నాడు, నీ వేళ నన్ను తొందర పెట్టుచున్నాను. అప్పుడు సౌలు ఏమంటున్నాడు? నేను తొందరపాటు ఎప్పుడు పడతప్పుడా? శ్రమలలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ సౌలుకు వచ్చిన శ్రమ అనుమతించబడింది కాదు, పరలోకము నుండి తను కొని తెచ్చుకున్నది. ఎందుకో తెలుసా? దేవుడు సౌలుని ఎన్నుకుని గార్ధబములు, గాడిదలు కాచుకునేవాడిని తీసుకొచ్చి రాజుగా పెడితే సౌలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను గోత్రం అన్నిటిలో బెన్యామీను గోత్రము చాలా స్వల్పమైనది. ఏంటంట? అటువంటి నన్ను రాజుగా చేసో, పైగా ఇశ్రాయేలుకు మొదటి రాజు, అవునా? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టి ఒకరోజు పని అప్పగించాడు. చూడండి, పని నమ్మకంగా చెయ్యకపోతే మనకి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే పని అప్ప చెప్పాడో ఏంటి తప్పన, ఇదిగో సౌలా, నువ్వు పోయి అమాలేకుని సమూలంగా నాశనం చేసేయి, ఎవరు మిగలకూడదు, చిన్నవారేమి పెద్దవారేమి, గొడ్లేమి పశువులేమి, మేకలేమి, కుక్కలేమి, నక్కలేమి, అసలు ఏమి మిగలకూడదు, పూర్తిగా నాశనం చేసేయి అని అన్నాడు. చేయాల వద్దా? చంపేయాల వద్దా? చంపకుండా ఏం చేశాడంటే దాచాడు. చూడండి, ఎక్కడో ఉంటుంది అది. 15వ అధ్యాయానికి రండి. అదే సమూయేలు గ్రంథం ఒకసారి రండి, 15వ అధ్యాయానికి. చదవండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా
సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెలను ఎక్కడవి? చూడండి నా వైపు. దేవుడు అప్పగించే పని సౌలు చేసేసానని సమూయేలుతో చెబుతున్నాడు. సమూయేలుతో సౌలు చెప్పకముందు దేవుడు చెప్పాడు. చూడండి, నేను చదువుతాను. ఆ 11 వచనం. సౌలు నన్ను అనుసరింపగా వెనక్కి తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను చూడండి, ఎప్పుడైతే ఆ పని చేయలేదో దేవుడు సమూయేలుతో మాట్లాడేశాడు. నేను సౌలును రాజుగా నియమించేందుకు బాధపడుతున్నాను. ఆ బాధ విని సమూయేలు గబగబ సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వస్తే సౌలు ఏమంటున్నాడు? దేవుడి వలన ఆశీర్వించబడిన వాడ. ఎలాగా ఉంటారు చాలామంది, కొంతమంది నామకర్త క్రైస్తవులు పైకి భక్తిగా ఉంటారు. నేనే వాళ్ళని విమర్శించడం లేదు. పైకి వారు భక్తిగా ఉంటారు. వారు మాట్లాడే విధానం ఎలాగుంటుందంటే సారము లేని మాటలు, నిజము లేని మాటలు, వ్యాజ్యములో పెడితే ఏమాత్రము గెలవలేరు. రేపు ప్రభు రాకడొస్తే ఎత్తబడలేరు, అక్కడే ఉండిపోతారు. ఇటువంటి వాళ్ళు ప్రైజ్ లాడ్ చెబుతారు, లేలో చెబుతారు, అన్నీ చేస్తారు. క్రమముగా కనపడుతుంది, కానీ అది దేవుడికి అక్రమంగా ఉంటుంది. ఇదిగో సౌలు చేసింది అక్రమమైన పని. పైగా వచ్చి యెహోవా వలన ఆశీర్వించబడిన వాడా, నువ్వు చెప్పిన పని, దేవుడు చెప్పిన పని అంతా చేసేసాడు. అప్పుడు సమూయేలు అన్నాడు, అవునా బాబు, దేవుడు చెప్పిన పని చేసావా? మరి అరుపులేంటి, ఆ రంకెలేంటి, ఆ సౌండ్ ఏంటి అని అంటే, అక్కడే ఏదో దేవుడికి బలి అర్పించడానికే. చూడండి, నేను చెప్తాను, దేవునికి ఏదైనా అర్పణం ఇస్తే అన్యాయం సొమ్ముతో తీసుకోడండి. కష్టార్జితములో రాబడి తీయాలి తప్ప అక్రమ చేసి అక్రమ సంపాదనతో తీసి దశన భాగం ఇచ్చినా ఉండి సకానికి సగం వేసేసిన దేవుడికి అది ఎంత మాత్రం కూడా సువాసనగా ఉండదో, అసహ్యకరంగా ఉంటుంది. అర్థమైందా? మన కష్టార్జితము ప్రభుకి ఇవ్వాలి. మన కష్టార్జితం, ఇది సౌలు కష్టార్జితం కాదు. చంపేమంటే చంపకుండా మంచి అంటే తీసుకొచ్చి శ్రేష్టమైనవి దేవునికి అర్పించడం. కానీ ఆయన అడిగాడా, నీ అర్పణము నాకు కావాలా? యెహోవా మాట వినటమే కదా అని ఉంటుంది అక్కడ. వాడు అర్పణము నాకు కావాలా, వాడు బలి నాకు కావాలా, ఒకడు యెహోవా మాట వినటమే కదా అని కావలసింది అని అంటాడు. అది చెయ్యకపోవటం వల్ల, చూడండి, అది చెయ్యకపోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఫిలిష్తీయులు లేదా అమాలేకులు యుద్ధానికి వస్తారండి. ఏంటంట, అమాలేకులు యుద్ధానికి వచ్చేప్పుడు చూడండి తొందరపాటు ఎందుకు వచ్చిందో సౌలుకి తెలుస్తుంది. ఇప్పుడు సౌలు పరిస్థితి ఏంటో తెలుసా? యుద్ధం వస్తూ ఉంటుంటే ప్రవక్త దగ్గరికో దేవుడి దగ్గరికో పోయి, అయ్యా మేము గెలుస్తామా గెలవమా అని అడిగేవారు కదా రాజులు. ఇప్పుడు సౌలు అడిగితే దేవుడు స్వప్నమందు మాట్లాడాల. సమూయేలు దగ్గరికి వెళ్దామంటే సమూయేలు చనిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక చూడండి తొందరపాటులో కర్ణపిశాచిని అనుసరించాడు. ఇదే సౌలు తన రాజు అయిన దినములలో రాజ్యములో కర్ణపిశాచులని, మంత్రగత్తెలని, ఈ విద్య చేసిన అందరిని ఏం చేశాడు? తరిమేశాడు. అటువంటి సౌలు చూడండి తను చేసిన తప్పిదం వల్ల, యెహోవా ఆజ్ఞ అనుసరించకపోవటం వల్ల తొందరలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్తలేదు ఈరోజు చాలామంది. చెప్పండి, జ్వరం వచ్చేస్తే, జ్వరం తగ్గకపోతే స్పెషలిస్ట్ అందరూ వాడేసామండి, జ్వరం తగ్గుతులేదు అని ఏం చేస్తారు చాలామంది? కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళిపోతారు, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగా? తొందరపాటు ఎంత తుఫాను, ఎంత సమస్యలు తీసుకొస్తుందంటే వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న సమస్య కంటే రెండింతలు అయిపోతూ ఉంటుంది. తెలుసా? రెండింతల సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే ఈ తొందరపాటులో కర్ణపిశాచి దగ్గరికి మారు వేషములో వెళ్ళాడు. అర్థమైందా? నేను చెప్తాను ఈ వాక్యమును బట్టి, చాలామంది తాడు తెప్పించుకుంటారు. క్రైస్తవులు తాడు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వీరు ఇంకొకరు ఎవరి ద్వారా, ఇప్పుడు నాకు సమస్య వచ్చిందండి, అన్నీ చేశానండి, జ్వరం తగ్గుతులేదండి నా పిల్లలకి, నేను ఏం చేస్తాను? అరే నీ క్రైస్తవుడని సేవకుడు కదా, అక్కడికి వెళ్ళకూడదు అని అనుకో కిరణ్ లాంటి పంపిస్తాను. ఇది యాసం కదా? అంటే నా తొందరపాటు ఏ పరిస్థితులకు వెళ్ళిపోద్దంటే, ఈ ఎవడో ఒకడు బతిమాలని సరే ఎంత స్థితికన్నా సరే దిగజారిపోలే చేస్తుంది. రాజు దిగజారిపోయి మారు వేషం వేసుకుని ఎడగలేడు.
చెప్పాలి. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అంటాడు, మా కొరకు మాట్లాడడానికి తీసుకురా అని తొందర పెట్టేస్తూ ఉంటాడు. కానీ సమూయేలు పైకి వచ్చి, సౌలా నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అన్నాడు. మీకు ప్రశ్న, మీరు వినేమంటారు చాలా వాక్యాలు, అయితే నేను మాట్లాడేది ఎక్కువ నా బైబిల్ స్టడీలో ఉంటుంది. చెప్పండి, సమూయేలుని పైకి తీసుకొచ్చింది ఎవరు? చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి, తప్పేం కాదు. సౌలు వెళ్ళి కర్ణపిశాచిని నీ కొరకు ఎవరిని రప్పించాలంటే సమూయేలుని, అవునా? ఇప్పుడు సమూయేలు ప్రవక్త, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు యాజకుడు. ఆయన అంటే ఒకే కాలంలో 3 సందర్భాల్లో పనిచేసిన రోషము కలిగిన ప్రవక్త. ఇప్పుడు ఆ ప్రవక్తని పైకి లేపింది ఎవరు? మీరు వాక్యం ఉందా? రెఫరెన్స్ ఉందా? దేవుడు లేపాడంటే ఎలాగా? అప్పుడు మీరు అనొచ్చు, సమూయేలు రాగానే సౌలా నువ్వు నన్ను ఎలా తొందర పెడుతున్నావు అంటే, సౌలు తొందర పెడతాం వల్ల వచ్చాడా? మరి రాగానే సౌలుని ఎందుకు అడిగాడు? ఒకవేళ కర్ణపిశాచి లేపితే ఓయ్ నన్ను ఎందుకు లేపావు అని అడగలగా. ఆ సమూయేలు చూసి ఇప్పుడు అని భయపడిపోయింది. లేపేది భయపడుతుందా? చెప్పండి. సౌలుకి బుద్ధి తేవటం కోసం దేవుడే సమూయేలుని పైకి రప్పించాడు. దేవునికి స్తోత్రం. మీరు అడగాలి, అది ఎలాగా? వాక్యం ఉంటుంది, దేవుడు మృతులను పాతాళములకు పంపువాడు ఆయనే. చూడండి 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయానికి రండి. చూడండి, అక్కడ మాట ఉంటుంది. మొదటి యెహోవాయే. ఇప్పుడు చూడండి, అర్థమైందా వాక్యం? పాతాళములకు పంపువాడు ఆయనే, అందులో నుండి బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే. సమూయేలుకు బుద్ధి రావటం కోసం దేవుడు వెళ్ళా అన్నాడు, లేచాడు. అప్పుడు వెంటనే సౌలా నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అని అన్నాడా లేదా? అంటే ఏం తొందర పెడతామయ్యా, నా పరిస్థితి ఇక్కడ బహుశ్రమలలో ఉన్నాను, నువ్వేం చక్కగా అక్కడ ఉన్నావు ఏంటి, అలా అమాలేకులు వచ్చేస్తున్నారు, ఏంటి నా పరిస్థితి అని అడుగుతాడు. అడుగుతున్నప్పుడు సమూయేలు లేచి ఏమంటాడు చెప్పనా? చూడండి 18వ వచనం, 28-18. యెహోవా ఆజ్ఞకు నువ్వు లోపడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. ఆ వైపు చూడండి, అర్థమైందా? దేవుడి మాట ఎవరైనా చెయ్యకపోతే, దేవుడి మాట ఎవరైనా అనుసరింపకపోతే వారి జీవితాల్లో తుఫాను లాంటి సమస్యలు, నిరీక్షణ ఉండదు. ఒకవేళ దేవుడే పరలోకంలో అనుమతిస్తే శ్రమలు ఉంటుంది తెలుసా? నిరీక్షణ ఉంటుంది. ఓకేనా? నా వైపు చూడండి, నిరీక్షణ ఉంటుంది. ప్రభు జోక్యం చేసుకుంటాడులే, ఆయన అన్యాయస్తుడు కాదులే, ఆయన చెయ్య కొరచ కాదులే, ఆయన బాహువైపు ఇంకా ముడుచుకోలేదులే అన్నట్టుగా ఉంటాడు. కానీ ఈ లోక సంబంధంగా అనుసరించేవాడు ఏం చేస్తాడో చెప్పనా? ఆ తుఫాను వంటి సమస్యలకి, ఆ ఇరుకులకి, ఇబ్బందులకి ఏం చెప్పనా? అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? యాకోబు ఏ పరిస్థితి కొండ వెళ్ళాడో సౌలు అదే పరిస్థితి కొండ వెళ్ళి అప్పుడు అంటాడు, ఇదిగో నువ్వు యెహోవా మాటను అనుసరింపకపోవటం వల్ల, పాటించకపోవటం వల్ల, నెరవేర్చకపోవటం వల్ల నీకు ఈ ప్రకారంగా జరుగునుగా అన్నాడు. అన్న నువ్వు నిశ్చయంగా నా దగ్గరే ఉంటావా అన్నాడు. అంతే, అయిపోయింది. చూడండి, సౌలుకు వచ్చిన తొందరపాటు ఏంటో తెలుసా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చక దేవుడు సౌలుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే, గాడిదలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టి ఏం చెప్పి, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళి వాళ్ళందరూ సంహరించే అన్నాడు. సంహరించకపోక దాచాడు. నేను చెప్తాను చూడండి, దేవుడి కనుదృష్టిల నుంచి దాగగలిగినది ఏమనుందా? ఉందా? సమూయేలు అక్కడికి వచ్చి వింటే ఏటని అడిగాడు, కానీ అవి సమూయేలుకి చెవిలారి వినకుండా దేవుడికి తెలిసిపోయింది. అమాలేకుల విషయంలో నా కోపమును నెరవేర్చలేకపోయాడు, నా చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు, నా యొక్క విషయమును సంపూర్ణ చేయలేకపోయాడు. కాబట్టి ఇంకా ఆ వ్యక్తి అవుట్ అయిపోయాడు. నేను అంటాను, దేవుడి చిత్తం నెరవేర్చకపోతే ఈరోజు చాలామంది బ్రతుకున్నారుగా, మీరున్నారు, నేనున్నానుగా, ఉంటాం. బ్రతుకున్న పేరు మాత్రమే, నీవు మృతుడివే. ఇది మనకు ఖచ్చితంగా వర్తిస్తుంది.
ఆత్మీయ జీవితంలో కనుక ఉన్నత విషయంలో ఏ వ్యక్తినా సరే కనుక క్రీస్తును కనుక సంతోషపరచకపోతే, పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించకపోతే, సిలువను అనేకులు కనుక చూపించకపోతే కనుక నువ్వు బ్రతుకున్నవన పేరే, నువ్వు మృతుడివే. అది మీకు నేను మనం పరిశీలించుకుందాం. అర్థమైందా? ఇప్పుడు సమూయేలు పైకి లేచి సౌలుకి చెప్పాడు. ఏంటి, ఈ రోజున మనకు ప్రతి విషయంలో గైడెన్స్ చేయడానికి ఎవరున్నారు? ఎవరు? భార్య, భర్త. ఒక క్రీస్తుని ఎరిగిన వాడికి గైడెన్స్ అంటే రూట్ మ్యాప్ నడిపించడానికి ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. సమూయేలు చెప్పేసి వెళ్ళిపోయాడు. సమూయేలు ఆత్మ చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ పరిశుద్ధాత్ముడు సదాకాలం మనతో ఉంటూ మనం సరైన మార్గంలో నడవనప్పుడు మన పక్షాన్ని ఆయన మూలకు పోయి ఏడుస్తున్నాడు. అందుకే అంటాడు ఆయన, పరిశుద్ధాత్మ దుఃఖపరిచేవాడికి ఎహమందు పరమందు. చూడండి, తొందరపాటు వల్ల జరిగింది. మొదటిదేంటి? తొందరపాటు వల్ల యాకోబు ఏం చేశాడు? భయపడ్డాడు. తొందరపాటు వల్ల సమూయేలు ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. వీరి ఇరుగురికి ఏమండి, ఎవరు మరలా దేవుడు పాదాలు పట్టుకుని ఎవరు వచ్చారు? యాకోబు. సౌలు ఏమయ్యాడు? పతనానికి వెళ్ళిపోయాడు, చరిత్రహీనుడైపోయాడు. తన ఆస్తి మొత్తం పోయింది, ఎవరికి కూడా ఏమీ లేదు. తన మనవడు మెప్పిబోషెత్తు పరిస్థితి ఆ లోదేబర్లో పోయి తిండి తిప్పలు లేకుండా బతుకుతున్నాడు. అది అవసరం మనకే? మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవుడి మాట అనుసరించాలి. ఈ రోజున నీకు నువ్వుగా నీ స్వలాభాన్ని, నీ రోజుని, నీ దినాన్ని, నీ ఆయుష్ని చూసుకుంటే మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? సౌలు తనకు తానుగా చూసుకున్నాడు. యోనాతాను కుమారుడు మెప్పిబోషెత్తు ఏమైపోయింది? ఒక రాజు మనవడు ఒకడి దగ్గర పాలేరుతనం కూడా పనికి రాకుండా చాలా హీనమైన స్థితిలో ఉన్నాడు. అందుకే ఒక గొప్ప ఆదర్శంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.